మైండ్ సెట్తోనే నేను వర్క్ చేసుకుంటూ వచ్చా. అప్పుడే ఇక్కడ 2006లో మున్సిపాలిటీ అయింది, మున్సిపల్ ఎలక్షన్స్ చేశా, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేశా. నా కాన్స్టిట్యున్సీ నేను స్ట్రెంగ్తన్ చేసుకొని నా మీద లీడర్స్ అందరికి ఒక నమ్మకం పెంచుకొని, ఎందుకంటే అంతకుముందున్న 5 మంది ఏం చెప్పారు, వాళ్ళు సినిమా వాళ్ళు రా, గెలిచితే వెళ్ళిపోతారు, ఓడిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ ఈడ ఆపోజిషన్ వాళ్ళతో మనం పడాలి అని చెప్తే వాళ్ళు భయపడి లీడర్స్ వర్క్ చేయలేదు. తర్వాత అందరినీ నేను సెట్ చేసుకొని 5 ఇయర్స్లో నేను స్ట్రెంగ్తన్ చేసుకొని నేను 2009లో బంపర్ మెజారిటీతో గెలిచే టైంలో తెలుగుదేశం నుంచి ముద్దుకృష్ణం నాయుడు వస్తున్నాడు అనగానే ఆయనకి కాన్స్టిట్యున్సీ ఇచ్చేశారు. ఆయన దిగారు, కాన్స్టిట్యున్సీలో తిరుక్కుంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కష్టపడి సెట్ చేసుకున్న కాన్స్టిట్యున్సీని కనీసం నన్ను పిలిచి ఒక మాట కూడా చెప్పకుండా ఆయనకి ఇచ్చేసి ఆయన తిరుక్కుంటున్నారు. నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇది నాకు గొంతు కోయటం తప్ప నాకు ఏం మంచి చేశారు తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు చెప్పాలి, సీట్ ఇచ్చినాం అంటాడు. ఏం సీట్ ఇచ్చినారు? నన్ను ఎత్తుకుపోయి ఫస్ట్ పెనంలో వేసాడు, మార్చారు, ఆడి నుంచి తీసి పొయ్యిలో వేసినాడు. ఇప్పుడు చంద్రగిరికి ఎప్పుడు ఇచ్చినా నాకు, నేను ఇక్కడ హ్యూమిలేషన్ తట్టుకోలేక నేను చెన్నైకి వెళ్ళిపోయినప్పుడు TV9లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రోజాని రాజశేఖర్ రెడ్డి గారు కుప్పంలో పెడుతున్నారు, ఆమె కాంగ్రెస్లో చేరుతుందని ఎవరో వేశారు. దాన్ని నమ్మి భయపడిపోయి ఈమె ఎక్కడ వెళ్ళిపోయినా ఆమె ఎత్తిన నించుంటుందని అప్పుడు ఎత్తుకొచ్చి నాకు చంద్రగిరి ఇచ్చారు. ఒక మంత్రి, ఆమె గల్లారన్న గారు ఒక మంత్రిగా ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి లాస్ట్ మినిట్లో వేస్తే, అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఎక్కువ, నాకు ఎవరూ పరిచయం లేదు. రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇస్తే నేను ఎలా గెలుస్తాను? దీన్ని ఇవ్వటం అనరు, తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. 2 సార్లు తడిగుడ్డతో గొంతు కోసారు. అందుకే నేను ఆ ఎలక్షన్ అవ్వగానే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేస్తే మా హస్బెండ్తో ఏం చెప్పారు, మహానాడులో ఇప్పుడు రోజా కనుక రాకపోతే పేపర్లలో టీవీల్లో నెగిటివ్గా వస్తుంది, ఈ మీటింగ్ ఒక్కటి వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోని మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్తే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఆ రోజు మహానాడుకు కూడా తీసుకొచ్చి అలా కూర్చొని అలా వెళ్ళాను అంతే. నాకు వద్దు పాలిటిక్స్ అని ఆ రోజుతో నేను మానేశాను. మానేసిన దాన్ని నన్ను రాజశేఖర రెడ్డి గారు పిలిచారు అని చెప్పేసి